మరి ఇలా చిక్కడపల్లి లైబ్రరీకి ఏ వారాత ఉందని మరి అలా హెచ్చరిక బోర్డు లేవు కదా. నీ చిక్కడపల్లి లైబ్రరీ కేంద్రంగానే మీ పెద్ద నాయకుడు వచ్చి హామీలు ఇచ్చిపోయిండు. ఇవాళ బీహార్లో మాట్లాడుతున్నారు, చిలక పలుకులు మాట్లాడుతున్నారు, బీహార్లో నిరుద్యోగులకు ఏదో అన్యాయం జరిగిపోయిందని. దేశంలోనే అందరికంటే అన్యాయం చేస్తున్నటువంటి గవర్నమెంటు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వ చేతగాల కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చేసి ఇవాళ మీరు గొప్పలు చెప్పుకొని దేశంలో నేను మొనగాడని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీ పాలన అధికారంలోకి రావడానికి కారణమయ్యింది ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ అన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. అదే సిటీ సెంటర్ లైబ్రరీలలో మీరు బోర్డులు పెట్టారు. మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రేపు సాయంత్రంలోగా హెచ్చరిక బోర్డులు పీకేయండి, లేదంటే మేమే వచ్చి పీకేస్తాం. ఎల్లుండి ప్రోగ్రాం పెడతాం, చలో సిటీ సెంట్రల్ లైబ్రరీ. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా సిటీ సెంట్రల్ లైబ్రరీకి మేము వస్తాం, చలో సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రోగ్రాం పెడతాం. ఎందుకంటే ఇవాళ లైబ్రరీ ఇవాళ వచ్చింది కాదు. తెలంగాణ గవర్నమెంట్లో అంతకుముందు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినవి ఆర్ట్స్ కాలేజ్ మరియు సిటీ సెంట్రల్ లైబ్రరీ. వాటిని ఇవాళ ఉద్యమ కేంద్రాలు అవుతున్నాయి. అవునండి, ఉద్యమ కేంద్రాలే. లైబ్రరీలన్నీ ఉద్యమ కేంద్రాలే. లైబ్రరీలన్నీ విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలని ఇవాళ మనం చెప్పేది కాదు, సూరవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు.